పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు. ఆయన గోడౌన్లో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మాయం చేయడంతో ఆయన భార్య జయసుధపై కేసు నమోదైంది. దీంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో భార్య, కుటుంబ సభ్యులతో సహా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ రోజు వైసీపీ నేతలు ఓ ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా డౌటేనని చెబుతున్నారు. నిజానికి పేర్ని నానిపై కేసు పెట్టలేదు, ఆయన భార్యపై పెట్టారు. కానీ తన భార్యను అజ్ఞాతంలోకి పంపి తాను బయట తిరగటం బాగుదని ఆయన కూడా కనిపించడం లేదు. కేసు నమోదైనప్పటి నుండి పేర్ని నాని కనిపించడం లేదని వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. వే బ్రిడ్జ్లో లోపాలుండటం వల్లే ఎక్కువ బియ్యం ఉన్నట్లుగా నమోదైందని వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆయన భయపడి పారిపోవాల్సిన పనిలేదు. కానీ ఎంత బియ్యం మిస్ అయిందో అంత మొత్తానికి డబ్బులు ఇస్తామని లేఖలు కూడా రాశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డంగా దొరికిన వారిపై కేసులు పెట్టడమే కానీ వైసీపీ హయాంలోలా అర్ధరాత్రి ఇళ్లగోడలు దూకి అరెస్టు చేయడం లేదు. వారికి న్యాయపరమైన అవకాశాలన్నీ పోలీసులు ఇస్తున్నారు. ఇప్పుడు వీరికి కూడా అలాంటి అవకాశాలు ఇస్తారు. కళ్ల ముందు లేరు కాబట్టి అజ్ఞాతంలో ఉండి తమ ముందస్తు బెయిల్ ప్రయత్నాలను వారు చేసుకుంటూ ఉన్నారు. కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదని పేర్ని నాని లాంటి వాళ్లకు ఇలాంటి పరారీల వల్ల తెలిసొచ్చే అవకాశం ఉంది.